హల్లెలూయా. గీతన వాక్యము యోం దెబిరిం 26వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. ఇది క్రిస్మస్ నెల. క్రిస్మస్ నెలలో దేవుడు చెప్తున్న మరొక అద్భుతమైన మాట ఏంటంటే దేవుని పేరు నిత్యము నిలుచును. దేవుడి పేరు నిలవకుండా చేసేయాలని, యేసుక్రీస్తు అన్న పేరు వినబడకుండా చేసేద్దామని రాజ్యాలు సైతము వ్యతిరేకంగా తిరగబడినప్పటికీ అతని నామము సూర్యుడు ఉన్నంత కాలం చిగుర్చుతూనే ఉంటుంది. సూర్యుడు ఉన్నంతకాలం అంటే భూమికి ప్రళయం వచ్చే వరకు కూడా ఈ నామం ఉంటుంది. అది ఏటట రోజు రోజుకి చిగురుస్తూనే ఉంటుంది. అంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా విడుదలవుతుంటారు, ఇంకా జనాలు అనేక మంది అందులోకి వస్తుంటారు. రాజ్యాలు ప్రభుత్వాలు దేశాలు దేవుని వైపు తిరిగేటంత గొప్ప నామం అయింది. ఈరోజు మనమైతే దేవుడిని ఎప్పుడైతే నమ్ముకుంటున్నాం, కానీ 1వ శతాబ్దంలోనే తోమా గారు ఇండియా దేశానికి వచ్చినప్పుడు అగ్రకులమని ఏదైతే చెప్పబడుతున్నారో వాళ్ళందరూ దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. మనకన్నా ముందున్న వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి ఆరాధించారు. ఇన్ని వసతులు, ఇన్ని పద్ధతులు లేకపోయినా, ఇన్ని అవకాశాలు లేకపోయినా వాళ్ళకున్న వాటిల్లోనే దేవుని గురించి మహిమకరంగా జీవించారు. ఈ నామము అంత గొప్ప నామము. ఇది నిత్యము నిలిచేది, ఇంకా చిగుచ్చుకుంటూ వస్తుంది. నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ జీవితం కూడా నిత్యము నిలిచే నిత్య జీవంలో ఉంటావు. నీ పరిస్థితి కూడా చిగుచ్చుకుంటూ ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.